హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తరుణ్ తెలుగు ఫ్యాక్ట్స్. మనందరికీ టైటానిక్ గురించి చాలా విషయాలు తెలుసు. అయితే మీకు ఎవరికి తెలియని దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. పదండి చూద్దాం. టైటానిక్ ఒక ఐస్బర్గ్ని గుద్దుకొని మునిగిపోయిందని మనందరికీ తెలుసు. కానీ ఒక క్రూజ్ షిప్ కరెక్ట్ టైంకి రెస్పాండ్ అయి ఉంటే టైటానిక్లో ఉన్న ప్రజల్ని కాపాడేదని మీకు తెలుసా? ఆ షిప్ పేరే ఎస్ఎస్ కాలిఫోర్నియాన్. ఈ పీక్లో ఉన్నది ఆ షిప్పే. ఆ రోజు నైట్ ఈ షిప్ కూడా టైటానిక్ రూట్లోనే వెళ్తుంది. కానీ ఐస్బర్గ్స్ ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పి ఆ షిప్ యొక్క కెప్టెన్ దాన్ని ఆపేశాడు. కానీ ఆ కెప్టెన్ చేసిన తప్పేంటంటే రేడియో సిగ్నల్స్ కూడా ఆపేయడం. షిప్ ఎలాగో ట్రావెల్ చేయట్లేదు కదా అని ఆపేశారంట. అప్పటికే ఐస్బర్గ్ని గుద్దుకొని ఆగిపోయిన టైటానిక్కి ఈ ఎస్ఎస్ కాలిఫోర్నియన్ షిప్కి మధ్య 37 కిలోమీటర్ల దూరం ఉందంట. సముద్రంలో 37 కిలోమీటర్స్ అంటే ఐసైట్లో ఉన్నట్టే. ఎస్ఎస్ కాలిఫోర్నియన్ క్రూ జస్ట్ కళ్ళతోనే చూడొచ్చు టైటానిక్ని. వాళ్ళకి తెలుసు టైటానిక్ అక్కడే ఉందని. కాకపోతే వెళ్ళగలిగేదానికి ఐస్బర్గ్స్లో ఎందుకు రిస్క్ అని చెప్పి ఆగిపోయారంట. వీళ్ళు సిగ్నల్స్ ఆపేయడం వల్ల టైటానిక్ నుండి వచ్చే పానిక్ సిగ్నల్స్ వీళ్ళకి రీచ్ అవ్వలేదు. టైటానిక్ వాళ్ళు పెద్ద పెద్ద క్రాకర్స్ కాల్చి సిగ్నల్స్ పంపారు. ఎస్ఎస్ కాలిఫోర్నియన్ వాళ్ళు టైటానిక్ తన ఫస్ట్ ట్రిప్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకున్నారంట. ఒక 2 అవర్స్ తర్వాత అక్కడే చేస్తూ టైటానిక్ లేదు అని వెతికారంట. కానీ అప్పటికి టైటానిక్ మునిగిపోయింది. ఆ చీకటిలో టైటానిక్ లాంటి పెద్ద షిప్పే కంటికి కనపడదు. అలాంటి అందులో ఉండే ప్రయాణికులు ఏం కనపడతారు? వాళ్ళ అరుపులు ఎలా వినపడతాయి? టైటానిక్ని దూరం నుండి చూసి వాళ్ళు హెల్ప్ కోసం కాల్చిన క్రాకర్స్ని సెలబ్రేషన్స్ అనుకున్నారంట. అదే దగ్గరికి వెళ్ళి చూసుంటే చాలామందిని కాపాడే వాళ్ళేమో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.